వెల్కమ్ టు టీ10 నేను రేవతి. ఎమర్జెన్సీ సమయంలో విద్యపై కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేస్తారా అని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సోమవారం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. విద్యా అంశాన్ని రాష్ట్ర జాబితాలో నుంచి ఉమ్మడి జాబితాలోకి మార్చిన నిర్ణయాన్ని ఉపసంహరించుకునేందుకు ఇప్పటి బీజేపీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ముందుకు వస్తుందా అని స్టాలిన్ ప్రశ్నించారు. సోమవారం తిరువల్లూరు జిల్లాలోని కీజాచేరిలో సెయింట్ అన్నస్ ప్రైమరీ స్కూళ్లలో తమిళనాడు ప్రభుత్వ పథకమైన ముఖ్యమంత్రి అల్పాహార పథకం విస్తరణ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎంకే స్టాలిన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టాలిన్ ప్రసంగిస్తూ కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో విధించిన ఎమర్జెన్సీపై ఇప్పటికీ తీవ్ర స్థాయిలో బీజేపీ చేస్తున్న విమర్శలను ప్రస్తావించారు. ఎమర్జెన్సీపై తీవ్ర స్థాయిలో అన్ని విమర్శలు చేస్తున్న బీజేపీ ఎమర్జెన్సీ సమయంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకుని విద్యను ఉమ్మడి జాబితా నుంచి రాష్ట్ర జాబితాకు మార్చడానికి ముందుకు వస్తుందా అని స్టాలిన్ ప్రశ్నించారు. అలాగే నీట్ ను తీవ్రంగా వ్యతిరేకించే తమిళనాడు ప్రభుత్వ నిర్ణయాన్ని స్టాలిన్ మరోసారి పునరుద్ఘాటించారు. ఆకలిగా ఉండటం లేదా? నీట్ అనేదే కేంద్ర ప్రభుత్వం యొక్క నూతన విద్యా విధానం. అలాంటి అడ్డంకులను ఛేదించడమే తమ ప్రాథమిక లక్ష్యం అని స్టాలిన్ తెలిపారు. తమిళనాడు బాటలో ఇప్పుడు దేశం యావత్తు కూడా నీట్ ను వ్యతిరేకిస్తుందని స్టాలిన్ గుర్తు చేశారు. కాగా ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని విస్తరించడం ద్వారా రాష్ట్రం మొత్తంగా ఉన్న 3995 ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లోని 2.23 లక్షల మంది చిన్నారులకు కూడా లబ్ధి కలుగుతుంది. ప్రస్తుతం పథకం ద్వారా రాష్ట్రంలోని 30,992 ప్రభుత్వ పాఠశాలల్లోని 1 నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న 18.50 లక్షల మంది చిన్నారులకు ప్రయోజనం కలుగుతుంది. ఈ పథకాన్ని మాజీ ముఖ్యమంత్రి కె కామరాజ్ జయంతి రోజున విస్తరించడం ద్వారా ఆయన సత్కరిస్తున్నట్లు స్టాలిన్ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా తెలిపారు. అదే విధంగా సోమవారం రాష్ట్ర రవాణా సంస్థకు చెందిన 10 కొత్త బస్సులను కూడా ముఖ్యమంత్రి స్టాలిన్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తిరువల్లూరు ఎంపీ శశికాంత్ సెంథిల్, ఎమ్మెల్యేలు విజయ్ రాజేంద్రన్, ఎస్ చంద్రన్, ఎన్ ఇనిగో, ఇరుదయ రాజ్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శివదాస్ మీనా, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.